ఆవిడ కరుణా కటాక్ష వీక్షణాలు ఎల్లప్పుడూ అందరిపైన ఉండాలని, సమాజం పైన ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క దేవి శరణవరాత్రులు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా భక్తులు ఎంతో మంది తండోపతండాలుగా అమ్మవారి ఆశీస్సుల కోసం ఎంతో కఠోర దీక్షతో ఇక్కడ విచ్చేశారు మీరంతా కూడా. మరి ఒక 11 అవతారాల్లో అమ్మవారు అంటే బాలా త్రిపుర సుందరి అయితేనేమి, లేకపోతే గాయత్రి దేవి అయితేనేమి, అన్నపూర్ణం అయితేనేమి, లేకపోతే కాచాయని దేవి, అలాగే శ్రీ మహాలక్ష్మి, ఈరోజు లలిత త్రిపుర సుందరి, అలాగే శ్రీ మహాచండి, శ్రీ సరస్వతి దేవి, శ్రీ దుర్గాదేవి, మహిషాసుర మర్దిని దేవి, అలాగే శ్రీ రాజరాజేశ్వరి దేవి. ఇవన్నీ అవతారాల్లో ఆవిడ అలంకరింపబడి ఆవిడ్ని మరి ఈనాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో కనిపిస్తూ ఆవిడ యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేస్తూ అందరి శ్రేయస్సు కోసం, వ్యక్తిగతంగా అయితేనేమి సమాజ శ్రేయస్సు కోసం, మరి ముఖ్యంగా ఈ యొక్క ఆలయ చైర్మన్ బొర్ర రాధాకృష్ణ గారికి, అలాగే మన ఈ యొక్క ఆలయ యొక్క ఈఓ సేనా నాయక్ గారికి, మరియు 96 మందితో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది, సేవా కమిటీ. మొత్తం అన్ని పార్టీల నుంచి, పార్టీలకు అతీతంగా ఆ అమ్మవారి దృష్టిలో అందరూ ఒకటే. అది ఎవరైనా సరే, ధనికులైనా సరే, లేకపోతే ఏం లేని వాళ్ళైనా సరే, లేకపోతే పండితులైనా సరే, పాంబరులైనా సరే, ఆడ మగ అందరూ ఈ యొక్క ముఖ్యంగా శ్రీదేవి పరోక్షం గుంజుగా స్తోత్రం ఉత్తమం ఏనమంత ప్రవీణ చండే జాపో శుభో భవేత్ నా కవచం 4వ స్తోత్రం కీలకం నరసకం నసూక్తం నాపి ధ్యానం చండ నరసింహ నాచ వార్చనం కుంజుక పాట మాత్రమే దుర్గ పాట ఫలం నభేత్ అధికృతం దేవి నామం దుర్లభం గోపనే ప్రయత్నం సౌందర్య భారతి మారణం మూర్ణం యశం సంబరం చాటనార్థకం పాఠమాత్రం సంసిద్ధేత్ కుంజుక స్తోత్రం ఉత్తమం. ఓం ఐబ్రహీం కిం చాముండ ఇచ్చ ఓం గం కిం చూసా జ్వాల 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 ప్రజ్వల ప్రజ్వల ఐబ్రహీం కిం చాముండ విచ్చ జ్వాల హంసలం శంఫట్ స్వాహ. सर्वगण मांगले शिवे सर्वार्थ साधके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते सर्वबाध प्रशमनम त्रैलोक्य साइकिलेश्वरी एवमेव त्वया कार्यमस्मत् भैरी विनाशनम. సో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి కరుణ కటాక్ష వీక్షణాలు ఎల్లప్పుడూ ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి ఆవిడ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మరి అలాగే వ్యక్తిగతంగా అందరూ అలాగే ఏర్పాట్లు ముఖ్యంగా చెప్పాను. ఇంకా ఈ సేవా సమితి ఏదైతే 96 మందితో ఏర్పాటు చేశారో అంత అద్భుతంగా ఏర్పాట్లన్నీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులందరూ కూడా, అటు పోలీస్ శాఖ వారు అయితేనేమి అందరూ కూడా, ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా, అన్ని వ్యవస్థలు కూడా ఎంతో అద్భుతంగా ఈ యొక్క శరన్నవరాత్రులు జరిగేలా వాళ్ళ యొక్క సేవలు అందిస్తున్నారు. సామాన్య భక్తులు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, సో అమ్మవారి మరొకసారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ప్రసరింపజేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.